డబ్బు అవసరానికి అత్యవసరానికి మధ్య గల వ్యత్యాసాన్ని తెలిపే అద్భుతమైన నీతి కథ ఇది. వినండి. ఏమండోయ్, ఇవాళ ఎక్కువ బట్టలు వేయకండి, పని మనిషి 2 రోజులు రానంది. ఏమొచ్చింది అని అడిగాడు ప్రకాష్. వాళ్ళ ఊరు వెళ్తాను, కూతుర్ని మన్మరాల్ని చూసి వస్తాను అందండి, అక్కడ పండగంట. సరేలే, బట్టలు ఎక్కువ వేయను అన్నాడు ప్రకాష్. ఏమండి, పాపం దానికి ఒక 500 ఇస్తానండి, వినాయక చవితికి ఇచ్చినట్టు ఉంటుంది, పిల్లల దగ్గరికి వెళ్తుంది కదా, ఏదైనా పట్టుక వెళ్తుంది. నీ చేతికి ఎముకలేదు, వచ్చే దీపావళికి ఇద్దూలే, రేపు పిజ్జా కొనుక్కోవాలి, ఈ వారం పిజ్జా మానేద్దాం, పాచిపోయిన 8 ముక్కల బ్రెడ్ కోసం ఎందుకండి, దానికిస్తే ఎంత సంతోషిస్తుందో. అయితే ఏదేమైనా నా పిజ్జా దానికి ఇచ్చేస్తావన్నమాట. సరే నీ ఇష్టం, మనసులో ఏడుస్తూనే ఒప్పుకున్నాడు ప్రకాష్. 4 రోజుల తర్వాత పని మనిషి వచ్చింది. పండగ బాగా జరిగిందా అని అడిగాడు ప్రకాష్. సంతోషంగా చెప్పింది ఆమె. అమ్మగారు నాకు 500 ఇచ్చారండి, 2 రోజులు 500 ఖర్చు పెట్టి చాలా బాగా గడిపాం. 150 రూపాయలు పెట్టి మనవరాలకి డ్రెస్ కొన్నాను, 40 రూపాయలతో బొమ్మ కొన్నాను, 50 రూపాయలతో స్వీట్స్ కొన్నానండి, 50 రూపాయలు గుడిలో ఇచ్చాను, 60 రూపాయలు బస్ టికెట్లు, అల్లుడికి 50 రూపాయలు పెట్టి బెల్ట్ కొన్నాను, 25 రూపాయలు పెట్టి అమ్మాయికి గాజులు కొన్నానండి, ఇకపోతే 75 రూపాయలు మిగిలాయండి, పిల్లలకు కాపీ పుస్తకాలు పెన్సిళ్లు కొనమని మా పిల్లకి ఇచ్చానండి. అప్పుడు ఆశ్చర్యపోయాడు ప్రకాష్. 500 రూపాయలతో ఇన్నా? తన 8 ముక్కల పిజ్జాను గురించి ఇలా అనుకున్నాడు. మొదటి ముక్క 150 రూపాయల డ్రెస్సు, రెండో ముక్క 40 రూపాయల బొమ్మ, మూడో ముక్క 50 రూపాయల స్వీట్స్, నాలుగో ముక్క గుడిలో ఇచ్చిన 50 రూపాయలు, ఐదో ముక్క బస్ టికెట్లు 60 రూపాయలు, ఆరో ముక్క 50 రూపాయల అల్లుడి బెల్ట్, ఏడో ముక్క 25 రూపాయల గాజులు, 8దో ముక్క కాపీ పుస్తకాలు పెన్సిళ్లు. 8 ముక్కలు కళ్ళ ముందు తేలుతూ కనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు పిజ్జా ఒకవైపే చూశాడు, పిజ్జా రెండో వైపు ఎలా ఉంటుందో పని మనిషి ఖర్చు చూశాక తెలిసింది. తనది ఖర్చు పెట్టడానికి జీవితం, ఆమెది జీవితం కోసం ఖర్చు పెట్టడం. స్పెండింగ్ ఫర్ లైఫ్ ఆర్ లైఫ్ ఫర్ స్పెండింగ్. విలాసం, అవసరం, అత్యవసరం తేడా తెలుసుకున్న వాళ్ళు ధన్యజీవులు. లక్షలు సంపాదించేవారు కూడా ఖర్చులకు సరిపోవడం లేదని బాధపడుతుంటారు. 10,000 సంపాదనతో ఆనందంగా ఉంటారు కొందరు. ఈ కథలో నీతి అర్థమైందనుకుంటా అందరికీ. జై హింద్.